కొందరు దేశంలో ఉంటూనే దేశం గాలి పీల్చుతూనే దేశం నీరు తాగుతూనే దేశం తిండి తింటూనే దేశద్రోహం చేస్తుంటారు. తమ విలాసాలకి తమ దిక్కుమాలిన అలవాట్లకు దేశాన్ని బలి చేస్తుంటారు. అలాంటి వారి వల్ల దేశంలోని ప్రజలు ఇబ్బంది పడ్డమే కాకుండా దేశ ప్రయోజనాలు కూడా సర్వనాశనమవుతుంటాయి. అందువల్లే 100 మంది శత్రువుల కంటే ఒక్క దేశద్రోహి ప్రమాదకరమని నానుడు పుట్టింది. దేశద్రోహుల్ని ఏ స్థితిలో ఉన్నా అస్సలు వదలకూడదు. దేశద్రోహులు రాచపొండుతో సమానం. వారి వల్ల ఈ దేశానికి కాదు కదా, వారిని కన్నవారికి కూడా ప్రయోజనం ఉండదు. అప్పుడు మాదిరి పాకిస్తాన్ కోసం దేశద్రోహిగా మారిపోయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి రకరకాల కథనాలొస్తున్నాయి. ఆమె చేసిన దుర్మార్గం పన్నాగం వల్ల పెహల్గాం లాంటి దారుణం చోటు చేసుకుందని తెలుస్తోంది. జ్యోతి వల్ల పచ్చటి కాశ్మీరం నుదుటి ఏరులాగా మారిపోయింది. పర్యాటకులకు స్వర్గధామంలాగా ఏర్పడే పెహల్గాం ఇప్పుడు బిక్కుచూపులు చూస్తుంది. పర్యాటకులు లేక, ఉపాధి దొరికే మార్గం లేక స్థానికంగా ఉన్న వ్యాపారులు, పనులు చేసుకునే కార్మికులు పస్తులుంటున్నారు. పైగా ఉగ్రవాదుల దాడుల వల్ల అక్కడ నిత్యం సైనికుల పహారా సాగుతోంది. దీంతో ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఇక ఉగ్రవాద దేశానికి కీలకమైన సమాచారం అందించడానికి దేశద్రోహిగా మారిపోయిన యూట్యూబర్ జ్యోతి ఉదంతానికంటే ముందు మన దేశంలో మరో దారుణం చోటు చేసుకుంది. దాదాపు 15 సంవత్సరాల క్రితం ఈ ఘటన జరిగింది. 2010లో ఐఎఫ్ఎస్ అధికారిగా మాధురి గుప్తా పనిచేసేవారు. కీలకమైన హోదాలో ఉన్న ఆమె మన దేశానికి సంబంధించి అత్యంత సున్నితమైన సమాచారం ఉగ్ర దేశానికి చేరవేర్చారు. అప్పట్లో ఉగ్రవాద దేశానికి సంబంధించి హ్యాండ్లర్ జంషెడ్తో ఆమె ప్రేమాయణం సాగించారు. అతనితో సన్నిహిత సంబంధం కూడా పెట్టుకున్నారు. చాలా సంవత్సరాల పాటు అతనితో శారీరక సుఖాన్ని కూడా అనుభవించారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించడంతో జంషెడ్ ఆమె ముందు ఒక ప్రతిపాదన ఉంచారు. మన దేశానికి సంబంధించి కీలకమైన సమాచారాన్ని ఆమె ద్వారా రాబట్టారు. చివరికి ఆమెకి హ్యాండ్ ఇచ్చాడు. అయితే నిఘా వర్గాలు మాధురి మీద కన్నేసుంచాయి. చివరికి ఆమె వ్యవహారం బయటపడడంతో అరెస్ట్ చేశారు. అనేక విచారణల తర్వాత 2018లో ఆమె భాగోతం బయటపడింది. దీంతో ఆమె ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జ్యోతి చేసిన ఘనకార్యం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియాలో మాధురి గతంలో పాల్పడ్డ దేశ ద్రోహానికి సంబంధించి ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు మాధురి జ్యోతి ఉగ్రవాద దేశానికి సంబంధించి వారితో ప్రేమలో పడి శారీరక సుఖాన్ని అనుభవించి దేశ ద్రోహానికి పాల్పడడం విశేషం.